ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చాలా థ్యాంక్స్ అస్సయ్య గారు. కాసేపాగి మీ డ్యూటీ మొదలు పెట్టండి. పోలీసులను ఎందుకు పిలిచారండి? ఎందుకేంటి? అందుకే పోలీసులు అరెస్ట్ చేయడానికి హ్యాండ్ కఫ్స్ కూడా తీసుకొచ్చారంట. ఇక ఆపరేషన్ థియేటర్లో ఆ పిల్ల చచ్చిపోవడమే ఆలస్యం. ఆ తండ్రి కొడుకుల చేతులకి సంకెళ్లు వేసి మీడియా, జనం అందరూ చూస్తుండగా స్టేషన్కి లాక్ వెళ్తారు. ఏంటి, నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? కావాలంటే బయటికెళ్ళి చూడు. వెళ్ళు. చిన్న పాపకు యాక్సిడెంట్ చేసిన రిటైర్ మేజర్ ఎవరు సార్? గాయపడిన పాపకి డ్రగ్స్ తీసుకున్న డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడంట. అది నిజమేనా? ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు సార్? ఆ పాప ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత? మేము విచారించడానికే వచ్చాం. కాసేపట్లో అన్ని వివరాలు తెలుస్తాయి. కాస్త ఓపిక పట్టండి. ఆ పాపకి ఏదైనా జరిగితే మాత్రం ఆ మేజర్ని, డాక్టర్ని వదలకండి సార్. వాళ్ళని కఠినంగా శిక్షించండి. తప్పకుండా. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఏంటి, నేను చెప్పింది నిజమేనా? కొంచెం కూడా అబద్ధం లేదు కదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరే ఆ పాపకి యాక్సిడెంట్ చేయించారు, గౌతమ్ గారికి డ్రగ్స్ ఇప్పించారు, ఇప్పుడు మీరే అరెస్ట్ చేయిస్తున్నారు. ఇది అన్యాయం, పాపం. అవును, అన్నీ నేనే చేశాను. ఇది అన్యాయం అని కూడా నాకు తెలుసు. కానీ ఏం చేయమంటావు? నాకు వేరే దారి లేదు. అందుకే నువ్వు సంతకం పెట్టేశావనుకో, ఇక్కడ జరిగిందంతా నేను సరిచేస్తాను. ఆ చిన్న పాప కూడా బ్రతుకుతుంది. ఆ అర్జున్ ప్రసాద్ మీద యాక్సిడెంట్ కేసు లేకుండా, గౌతమ్ మీద కూడా కేసు లేకుండా చేస్తాను. ఇప్పుడు ఆ నిర్ణయం మొత్తం నీ చేతుల్లోనే ఉంది. సంతకం పెడతావో వాళ్ల కర్మని వాళ్ళని వదిలేస్తావో నీ ఇష్టం. సంతకం పెడతాను.
క్షమించండి గౌతమ్ గారు. ఏ సంతకం పెడితే మిమ్మల్ని మోసం చేసిందాన్ని అవుతానని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ సంతకం పెట్టకపోతే మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. అది నేను భరించలేను. అందుకే తప్పడం లేదు. నన్ను క్షమించండి. ఈ పనిదో ముందే చేసుంటే ఇదంతా జరిగేది కాదు కదా అహల్య. అనవసరంగా ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసావు. ఇప్పుడు నీకు అసలు విషయం చెప్పాలి. లోపలికి రా. మేడం, ఇందాక గౌతమ్కిచ్చిన జ్యూస్లో నువ్వేం కలిపావు? అది షుగర్ మేడం. అదేంటి, బ్రౌన్ షుగర్ కాదా? అయ్యో, మా డాక్టర్ గారికి డ్రగ్స్ ఎందుకు ఇస్తాను మేడం? అరేరే, అది బ్రౌన్ షుగర్ అనుకున్నానే. కాదన్నమాట. సరే, బయట పోలీసులున్నారు కదా, వాళ్ళ దగ్గరికెళ్ళి పని పూర్తయింది అని చెప్పు. సరే. అలాగే ఎస్ఐ గారితో చెప్పి మీడియా వాళ్లతో ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ జరగలేదని చెప్పి వాళ్ళని పంపించేమను. సరే మేడం. చూసావా ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిందో? దట్ ఈజ్ యామిని. ah